వెల్కమ్ టు పొలిటిక్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రోజులో ఒక్కసారైనా దేవుడి పేరు తలవకపోతే మనసుకి ప్రశాంతత ఉండదు. ఇంట్లో పూజ చేసినా గుడికి వెళ్తే వచ్చే ఆ ఆనందం, ఆ వైబ్రేషన్స్ వేరు. అందుకే కొందరు రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్తుంటారు. కొందరైతే రోజుకి 2-3 సార్లు దారిలో ఏ గుడి కనిపిస్తే ఆ గుడికి వెళ్తుంటారు. దేవుడిపై భక్తి ఉండటం చాలా మంచిదే, కానీ మనం పదే పదే రోజులో అన్నిసార్లు దేవాలయానికి వెళ్ళడం శాస్త్ర సమ్మతమేనా? ఏంటి, గుడికి పదే పదే వెళ్ళకూడదా? దేవుడి దగ్గరకు వెళ్తే తప్పేంటి? అసలు పదే పదే వెళ్తే ఏం జరుగుతుంది? మన పురాణాలు, ఆగమ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? దీని వెనుక దాగున్న అసలు అంతరార్థం ఏమిటి వంటి ఆసక్తికరమైన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే ముందు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆధ్యాత్మిక ఆలోచనల్లో మనం తరచూ ఒక పొరపాటు చేస్తుంటాం. గుడి అంటే కేవలం రాతి విగ్రహాలు ఉండే ప్రదేశం అని మాత్రమే అనుకుంటాం. కానీ ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం అనేది ఒక అతిపెద్ద పవర్ హౌస్. వేద పండితోత్తములు చెప్పిన వివరాల ప్రకారం ప్రతి దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం కింద యంత్ర స్థాపన జరుగుతుంది. నిత్యం వేద మంత్రోచ్చారణలు, ధూప దీప నైవేద్యాలు, సంప్రోక్షణలు జరుగుతాయి. దీనివల్ల ఆ ప్రాంగణంలో ఒక అత్యంత శక్తివంతమైన దైవిక శక్తి లేదా ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. అయితే పదే పదే గుడికి వెళ్ళకూడదు అనడానికి మొదటి కారణం ప్రాణశక్తి స్థిరీకరణ. అంటే మనం ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి, మన ఆరాలోకి ప్రవేశిస్తాయి. ఆ శక్తి మన శరీరంలో నిక్షిప్తం కావడానికి, మన మనస్సులో ఒక స్థిరమైన స్థితిని తేవడానికి కొంత సమయం పడుతుంది. కానీ మీరు రోజులో పదే పదే వెళ్తుంటే, లేదా ఒకే రోజు 4-5 గుళ్లకు వెళ్ళి వస్తుంటే ఆ శక్తుల తారతమ్యం వల్ల మీ శరీరంలోని సూక్ష్మ నాడులపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు, ఒకేసారి మితిమీరిన విద్యుత్ ప్రసరిస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతాయో, నిబంధనలు లేకుండా పదే పదే దైవిక శక్తికి గురి కావడం వల్ల మనస్సులో స్థిరత్వం దెబ్బతింటుంది. అలాగే రెండో కారణం నియమనిష్టలు, అశౌచం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు శరీరం, మనస్సు అత్యంత పవిత్రంగా ఉండాలి. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా వెళ్తాం. కానీ రోజంతా మనం అనేక పనులు చేస్తాం, ఎందరినో కలుస్తాం, రకరకాల ప్రాంతాలకు వెళ్తాం. చెమట పడుతుంది, మనస్సులో అనేక రకాల ఆలోచనలు వస్తాయి. అలాంటి స్థితిలో ఊరికే వెళ్తున్నాం కదా అని పదే పదే గుడిలోకి వెళ్ళడం వల్ల గుడి యొక్క పవిత్రతకు విఘాతం కలిగించిన వారం అవుతాం. ఇప్పుడు మనందరి మనసులో ఒక ప్రశ్న రావచ్చు. సరేనండి, తెలియక పదే పదే వెళ్తే ఏమవుతుంది? ఏదైనా పాపం చుట్టుకుంటుందా అంటే దీనికి ఓ 3 విషయాలున్నాయి. అందులో మొదటిది దైవ భయం మరియు గౌరవం తగ్గడం. ఏదైనా ఒక విషయాన్ని మనం పరిమితికి మించి చేస్తే దానిపై ఉండే భక్తి, గౌరవం, శ్రద్ధ క్రమంగా తగ్గిపోతాయి. ఒకే రోజు పదే పదే గుడికి వెళ్ళేవారికి ఆ తర్వాత దేవాలయం అనేది ఒక వ్యాపకం లేదా ఒక టైంపాస్ ప్రదేశంగా మారిపోతుంది. దేవుడి ముందు నిలబడినప్పుడు కలగాల్సిన ఆ నిర్మలమైన భయభక్తులు నశించి అహంకారం లేదా అలవాటుగా మారిపోతుంది. భక్తి భావం తగ్గి కేవలం ఆచారం మాత్రమే మిగులుతుంది. అలాగే రెండో విషయం మానసిక చంచలత్వం. మనం గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసం. కానీ ఎవరైతే తీవ్రమైన మానసిక ఆందోళనతో, పరిపరి విధాల ఆలోచనలతో పదే పదే గుడి చుట్టూ తిరుగుతుంటారో వారికి శాంతి లభించకపోగా మనస్సు మరింత చంచలంగా మారుతుంది. నేను ఇన్నిసార్లు గుడికి వచ్చాను కదా, నా సమస్య ఎందుకు తీరలేదు అనే అసంతృప్తి దేవుడిపైనే కోపంగా మారుతుంది. ఇక చివరి మూడో విషయం బాధ్యతల విస్మరణ. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసా? కర్మయే దైవం. మీరు చేయాల్సిన కర్తవ్యాన్ని, మీ సంసారాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ తల్లిదండ్రుల సేవను పక్కన పెట్టి రోజంతా గుడిలోనే పదే పదే తిరుగుతూ కూర్చుంటే దేవుడు మెచ్చడు. భగవంతుడు మనకిచ్చిన బాధ్యతలను నెరవేర్చడమే నిజమైన పూజ. గుడికి వెళ్ళి ఆ శక్తిని పొంది వచ్చి ఆ శక్తితో మీ పనులను సక్రమంగా చేయాలి తప్ప పనులన్నీ వదిలేసి గుడిలోనే గడపడం ధర్మం కాదు. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, అసలు గుడికే వెళ్ళకూడదా? రోజుకి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అని. దీనికి కూడా మన శాస్త్రాల్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రోజుకి 1 సారి లేదా 2 సార్లు సరిపోతుంది. ఉదయం ప్రశాంత సమయంలో లేదా సాయంత్రం ప్రదోష కాలంలో గుడికి వెళ్ళడం అత్యుత్తమం.
ఉదయం వెళ్తే రోజంతా పని చేయడానికి కావలసిన సకల సానుకూల శక్తి లభిస్తుంది. సాయంత్రం వెళ్తే రోజంతా పడ్డ అలసట, ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అయితే గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోగానే వెంటనే బయటకు రాకూడదు. కనీసం 5 నుండి 10 నిమిషాలు గుడి ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవాలి. అక్కడ ఉన్న దైవిక శక్తిని మన శరీరం స్వీకరించడానికి ఈ సమయం అవసరం. మీరు రోజుకి 10 సార్లు గుడికి వెళ్ళి మనసంతా బయటి విషయాలపై ఉంచడం కంటే రోజుకి ఒక్కసారి వెళ్ళి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా ధ్యానిస్తే చాలు. భగవంతుడికి కావలసింది మీ నిమిషాల లెక్క కాదు, మీ హృదయ లోతుల్లోని భక్తి. మన పండితులు మరీ చెప్పేది ఒక్కటే, గుడికి వెళ్లాల్సింది భగవంతుడి ఆశీస్సులను, శక్తిని పొందడానికి, అంతే తప్ప మన బాధ్యతల నుంచి పారిపోవడానికి కాదు. మన సంప్రదాయంలో, శాస్త్రాల్లో ప్రతి ఒక్క చిన్న నియమం వెనుక ఎంతో గొప్ప అంతరార్థం, విజ్ఞానం దాగి ఉన్నాయి. భక్తి అనేది ప్రదర్శనకు సంబంధించినది కాదు, అది అంతరంగ మథనానికి సంబంధించినది. గుడికి వెళ్ళడం ఎంత ముఖ్యమో గుడికి వెళ్ళే పద్ధతిని, నియమాలను పాటించడం కూడా అంతే ముఖ్యం. కనుక ఇలాంటి అమూల్యమైన విషయాన్ని గ్రహించి మన ఆచార వ్యవహారాలను సరైన రీతిలో మార్చుకుందాం. భక్తితో పాటు ముక్తిని, మానసిక ప్రశాంతతను పొందుదాం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.